బోడుపల్లో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి మంచి స్పందన లభించింది. హైదరాబాద్ బోడుపల్లోని కేకేశ్వర సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఫ్రీ మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ఈ శిబిరంలో సుమారు 400 మందికి పైగా పరీక్షలు నిర్వహించినట్లు డాక్టర్ శ్రీకాంత్ తెలిపారు. ఎక్కువ మంది కీళ్ళ నొప్పులు, షుగర్, బీపీ, డయాబెటీస్ సమస్యలతో వస్తున్నారని అన్నారు. ఈరోజు వచ్చిన పేషెంట్స్ అయితే దాదాపు ఆల్మోస్ట్ ఇప్పటి వరకు, ఇప్పుడు టైం ఒక 10:30 అవుతుంది, 300 మంది పేషెంట్స్ వరకు వచ్చారు. చాలామందికి ఉన్న సమస్య మోకాల నొప్పులు, షుగర్, బీపీ అండ్ యూరిక్ యాసిడ్ ప్రాబ్లమ్స్, ఇలాంటి సమస్యలతో వస్తున్నారు. బేసికలీ ఈ డయాబెటీస్ అనేది చాలామందికి, ఇప్పుడు 300 మందిని స్క్రీన్ చేస్తే ఆల్మోస్ట్ 200 మందికి డయాబెటీస్ ఉంది. కారణం ఏంటంటే వాళ్ళు అందులో సగం మంది మందులు వాడుతున్నారు, బట్ రెగ్యులర్ ఫాలోఅప్ అయితే లేరండి. ఎందుకంటే వాళ్ళు జస్ట్ మందులు వాడుతున్నారు, అవే వాడాలి, అవే మందులు అని అనుకుంటున్నారు. కానీ ఒక్కొక్కరికి చూస్తే 250, 300, 400 షుగర్స్ ఉంటున్నాయి. సో వాళ్ళు ఏంటంటే ర్యాండమ్ చెక్ చేయడం వల్ల ఇలా వస్తున్నారు. మిగతావి అంటే మోకాలు నొప్పులు, వ్యవసాయం చేసిన వాళ్ళు కానీ, ఇది పనికి వెళ్ళే వాళ్ళు కానీ నడుము నొప్పులు, మోకాలు నొప్పులు బాగా ఎక్కువగా ఉన్నాయి. వాళ్ళ చూస్తే యూరిక్ యాసిడ్ ప్రాబ్లమ్స్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. అండ్ చాలామంది గుండె సమస్యలు ఉన్నవాళ్ళు, అంటే ఆ గుండె సమస్యలు కూడా ఈ డయాబెటీస్ వల్లనే వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో వీటికి మనము పరీక్షలు ఇవన్నీ ఫ్రీగా చేస్తున్నాం ఈరోజు. హెచ్బిఎన్సీ కానీ, హెచ్బిఏవన్సీ కానీ, ఎఫ్ఎల్పి కానీ, యూరిక్ యాసిడ్ కానీ, ఈసీజీ కానీ, 2D ఎకో కానీ, గైనకాలజీ ప్రాబ్లమ్స్, ప్యాప్స్మియర్ కానీ, లేదా కాల్షియం కానీ, న్యూరోపతి స్క్రీనింగ్ కానీ, బిఎండి కానీ, ఇవన్నీ ఫ్రీగా చేస్తున్నాం. ఇవేంటంటే జనాలు ఎవరైతే వస్తున్నారో వాళ్ళు లేని డయాబెటీస్ వాళ్ళు కూడా ఒక 10 మంది డిటెక్ట్ అయ్యారు. అంటే వాళ్ళు ఇప్పుడే చూసుకోవడం వల్ల, అసలు టీ కూడా తాగలేదు, వాళ్ళ షుగర్స్ చూస్తే 250, 300 ఉంది. అంటే వాళ్ళు చూడడం వల్ల తెలుసుకొని రేపటి నుంచి వాళ్ళు మందులు స్టార్ట్ చేయడం కానీ, లేదా ఫిజికల్ యాక్టివిటీ చేయడం కానీ, డైట్ చేయడం కానీ జరుగుతుంటుంది. సో ఇలాంటిది ఈ కేకేశ్వర స్టార్ట్ చేయడం, ఇది 3వ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాము. సో ఈరోజు చూస్తే ఆల్మోస్ట్ 300 మంది పేషెంట్స్ వచ్చారు, ఇంకా వస్తూనే ఉన్నారు. వీటికి మనం ఇంకా ఫ్యూచర్లో 3 నెలలకు ఒకసారి క్యాంప్ నిర్వహించాలని మేనేజ్మెంట్ని కోరుతున్నాను. ఇంకా ఏదైతే సీజనల్ ఫీవర్స్ ఉన్నాయో అవి ఇంకా స్టార్ట్ కాలేదు. ఎందుకంటే వాళ్ళది ఈ జ్వరంతోనైతే ఇప్పుడు దాకా నాకైతే పేషెంట్లు ఎవరు రాలేదు. మోస్ట్లీ ఒకరో ఇద్దరు వచ్చారు, అది జస్ట్ సర్ది, దగ్గు ఇలాంటివే ఉన్నాయి. కానీ ఇంకా వానలు కంప్లీట్గా స్టార్ట్ అయితే ఇంకా సీజనల్ ఫీవర్స్ కానీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు వరకు అయితే 2 కేసులే నమోదైనాయి, ఇంకెవరు రాలేదు. సో బేసికలీ ప్రైవేట్ హాస్పిటల్ అంటే ఏదో డబ్బులు దోచుకోవడము లేదా ఎక్కువ బిల్స్ వేయడం అనేది కాదండి. సో మా ఎండి గారు ఏమన్నారంటే, వాళ్ళు ఫైనాన్షియల్గా లేరు అంటే మేము ₹1 కూడా తీసుకునే కేసులు కూడా ఉన్నాయి హాస్పిటల్లో అడ్మిట్ చేసే పేషెంట్లు. అదే ఓపీ పేషెంట్లు అనుకోండి, వాళ్ళు అంతా కట్టలేరు సార్ అంటే హాఫ్ అమౌంట్ సజెస్ట్ చేస్తున్నాం. లేరు అంతా కూడా కట్టలేరంటే ఫ్రీగా చూస్తున్నాం. అంటే 0 ఓపీ చేసినా కూడా మన దగ్గర చాలా ఉన్నాయి. సపోజ్ అల్ట్రాసౌండ్ స్కాన్ కానీ ఫ్రీగానే చేస్తాము, వాళ్ళ దగ్గర డబ్బులు లేవంటే. బేసికల్ ఏంటంటే ఫస్ట్ వాళ్ళు ఫైనాన్షియల్గా ఇబ్బంది పడుతున్నారంటే ఖచ్చితంగా అన్ని టెస్టులు కూడా మేము ఫ్రీగా చేస్తాం. ఇప్పుడు ఈరోజు చేసిన టెస్టులు కూడా మేనేజ్మెంట్ కూడా తన డబ్బులతోనే మనం ఫ్రీగా చేస్తున్నాం. సో కొన్ని విషయాలలో వాళ్ళు ఫైనాన్షియల్గా లేరు, అసలు అన్నీ తిరిగేసి వచ్చారు అనుకోండి, మేనేజ్మెంట్తో కొన్ని సిగ్నేచర్స్ చేసుకొని, సార్ వీళ్ళు అఫోర్డబుల్ లేరు, సో మనము ట్రస్ట్ కింద చేస్తామంటే వాళ్ళు ఖచ్చితంగా ఒప్పుకుంటున్నారు. ఈ సమస్యలు ఆల్మోస్ట్ 2 months బ్యాక్ ఒక 2 days బేబీ కూడా చాలా సమస్యలు వచ్చాయి. దాన్ని కూడా మనము వెంటిలేటర్లో ఉంటే అసలు ₹1 కూడా తీసుకోలేదు. సో ఈ ట్రస్ట్ అనేది ఖచ్చితంగా లేని పేషెంట్స్ వల్ల మా ఎండి సార్ ఖచ్చితంగా తీసుకోకూడదని చెప్పారు. ఇవే ఫ్యూచర్లో కూడా మేము పాటిస్తాము. థ్యాంక్ యూ. బయట తినుబండారాలు తగ్గించాలని, లేకపోతే మీ ఆరోగ్యంపై ప్రభావం పడుతుందని తెలిపారు. ఆయన దగ్గరకు వస్తున్న పేషెంట్స్లో ఎక్కువ మంది షుగర్, బీపీ, థైరాయిడ్ సమస్యలతో బాధపడుతున్నారని డాక్టర్ మౌనిక అన్నారు. మెరుగైన ఆరోగ్యం కోసం తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె సూచించారు. కేకేశ్వర హాస్పిటల్ ఆధ్వర్యంలో ఇప్పటికే అనేక సార్లు ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. హాయ్, నా పేరు డాక్టర్ మౌనిక, ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్, కేకేశ్వర హాస్పిటల్ బోడుప్పల్. ఇక్కడ మనము కేకేశ్వరలో హెల్త్ క్యాంప్ అనేది నిర్వహించడం అనేది జరుగుతుంది. ఇక్కడ మనకు బీపీ, షుగర్, థైరాయిడ్ ఇలాంటి వ్యాధులు, ఇంకా బోన్ పెయిన్స్ అలాంటి వ్యాధుల గురించి చూడడం జరుగుతుంది. ఇక్కడ మనకు మోస్ట్ కామన్గా ఫీవర్స్, కోల్డ్, అలాంటి వర్షాకాలంలో వచ్చే సైనసైటిస్ అలాంటి ప్రాబ్లమ్స్కి కూడా ఇక్కడ ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ. ఇప్పటివరకు 200+ వచ్చారండి. ఇంకా కండక్ట్ అవుతుంది క్యాంప్. ఎక్కువగా అంటే డయాబెటీస్, హైపర్ టెన్షన్, థైరాయిడ్ గురించి వస్తారు. ఇంకొందరు అనేమియా లాంటి ప్రాబ్లమ్స్ గురించి వస్తారు.
బేసిక్ టెస్ట్లు అనేది ఫ్రీగా చేయడం జరుగుతుందండి. థైరాయిడ్ ఒకటి, ఇంకా బ్లడ్ టెస్ట్, ఇంకా షుగర్ టెస్ట్, బోన్ డెన్సిటీ అనేది ఫ్రీగా చేయడం జరుగుతుంది, విటమిన్ డి అలాంటివి. అలా కేకేశ్వరాలో మీకు అన్నిటికన్నా అద్భుతమైన ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది. సో కేకేశ్వరాలో మీకు అన్నిటికన్నా బెటర్ ట్రీట్మెంట్ అయితే జరుగుతుంది. సో ప్లీజ్ విజిట్ కేకేశ్వర ఫర్ ఎ బెటర్ ట్రీట్మెంట్. థ్యాంక్ యూ. వర్షాకాలంలో పిల్లలు కూల్ డ్రింక్స్కు దూరంగా ఉండాలని చెప్పారు డాక్టర్ స్నేహ శ్రీరెడ్డి. అలాగే వర్షాకాలంలో ఎక్కువగా జలుబు, విల్ ఫీవర్ ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అన్నారు. దీంతో పిల్లలు తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటు ఎలాంటి సమస్యలు వచ్చినా మెరుగైన వైద్య సేవల కోసం కేకేశ్వర హాస్పిటల్ను సందర్శించాలని ఆమె కోరారు. Hi, this is Dr. Sneha, consultant pediatrician and neonatologist. I work at బోడుప్పల్. ఈరోజు మనం మెగా క్యాంప్ కండక్ట్ చేస్తున్నాము ఫర్ ఆల్ ద డిపార్ట్మెంట్స్. ఐఎమ్ ఎ పీడియాట్రిషియన్, సో మనకు కూడా ఒక 30 to 40 బేబీస్ వచ్చారు. సో యూజువల్లీ ఈ కాలం వర్షాకాలం స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇప్పుడు జలుబు, దగ్గు, ఆయాసము, లోవర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఇట్లాంటి వాటికి బేబీస్ టర్న్ అప్ అవుతున్నారు. సో మెయిన్గా పిల్లలు అండ్ పేరెంట్స్ ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఇప్పుడు కొంచెం కోల్డ్ వెదర్కి కానీ కూల్ డ్రింక్స్ కానీ అలాంటివన్నీ అవాయిడ్ చేస్తూ మనము ఫ్లూ వ్యాక్సిన్ అని ఒకటి ఉంటుందండి. సో అది మనం తీసుకుంటే ఏంటి అంటే ఇట్లాంటి డేంజరస్ హార్మ్ఫుల్ బ్యాక్టీరియా అండ్ వైరస్ నుండి కాపాడగలుగుతుంది. సో దానికి ఏజ్ లిమిట్ వచ్చేసి 6 months తర్వాత అంటిల్ 18-19 years ఆఫ్ ఏజ్ గ్రూప్ వరకు ఎవ్రీ ఇయర్ జూన్ టు జూలై మధ్యలో పిల్లలకి వ్యాక్సినేషన్ చేయాలి. చేస్తే మనకు చాలా ఉపయోగం ఉంటుంది. సో ఇట్ ఈస్ వర్త్ గివింగ్. ప్లీజ్ ఫర్ అపాయింట్మెంట్స్ come to బోడుప్పల్ హాస్పిటల్. We are available 24/7. Thank you.